థాయిలాండ్ వైఫ్తో వెళ్ళొచ్చా? థాయిలాండ్కి ఎందుకు పంపిరు అని అంటే థాయిలాండ్ గురించి అందరికీ తెలుసు. రీసెంట్ గా చూసుకుంటే అయ్యప్ప స్వామి సో ఎలా అనిపించింది ఆ 45 days? చాలా గుడ్ వైబ్. నాకు యాక్చువల్లీ మా డాడ్ చిన్నప్పుడు వేసేవాళ్ళు, నాకు అప్పుడు పెద్దగా అనిపించేది కాదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయి చేశాను అయ్యప్ప స్వామి దీక్షలో. బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుండి చాలా నేర్చుకోవచ్చు. డాన్స్ సత్తా ఏంటో చూపించారు. బీబీ జోడి, నీతోనే డాన్స్. నిజంగా ఒక ఫిల్మ్ చూసినట్టు అనిపించింది నాకు. హాయ్ అర్జున్, ఏప్రిల్ అగైన్ వన్ డాన్స్ షో ఉందంట జియో హాట్స్టార్ కి. నిన్ను పేరు అడుగుతున్నారు, ఓకేనా నీకు? ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? ఈ షో ఇప్పటి వరకు తెలుగులో ఎవరు చేయలేదు, అలాంటి షోని క్రియేట్ చేస్తున్నారు అని నీకేమైనా చెప్పారు దాని గురించి? నాకు చెప్పారు కానీ నేను చెప్పలేదు. అయిపోయింది. బట్ కొన్ని సందర్భాల్లో మనీ లేకపోతే ఏం జరగదు. యాక్చువల్లీ మనీ లేకపోతే ఏది నడవదు. క్యారెక్టర్ నచ్చిందంటే నేను ఎంతకైనా దిగుతా. వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తా? ఒక పీస్ ఆఫ్ మైండ్ తో నువ్వు ఈ రోజు నిద్రపోతే దట్ ఈస్ హ్యాపీనెస్ అనేది అకార్డింగ్ టు మీ. డాగ్స్ ఇష్యూ ఏదైతే ఉందో, డాగ్స్ ఇష్యూ నిజంగా నాకు చాలా మాట్లాడాలనిపించింది. నాకు ఎవ్రీ కమెంట్ చూస్తుంటే, ఎవ్రీ రీల్ చూస్తుంటే ఇక్కడ వరకు వస్తుంది నాకు కోపం. నిజంగా నా ఇంట్లో ఒక చిన్న పప్పి ఉండేది, దాని పేరు చింటూ. అది చచ్చిపోయింది. అది ఎలా చచ్చిపోయింది? మా అమ్మని కొరికి, మా అమ్మ బ్లడ్ తాగి చచ్చిపోయింది అది. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. అయ్యో, ఈ గ్యాప్ లో చాలా చేంజెస్ వచ్చాయి. చాలా చేంజెస్. ఏం చేంజెస్ మీరు చెప్పండి. సో మంచి పేరు వచ్చారు. ఇంతకు ముందు అంతా సింగిల్ అనేవారు, ఇప్పుడు ఒక పేరు. సో మంచి హస్బెండ్ దొరికారు. సో బాగుంది, రీల్స్ కూడా చూస్తున్నాం. అవునా? సో అంటే నాకు వచ్చే ముందే ఒక డౌట్ వచ్చింది. అది మీ రీల్స్ చూసేటప్పుడు కూడా అది కన్ఫర్మ్ కాదా అనిపించింది. థాయిలాండ్ వైఫ్ తో వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? కావాలని వెళ్తారన్నారు కదా మీరు. డెఫినెట్లీ. అసలు నేనైతే పెళ్లికి ముందు వెళ్ళేసి వచ్చేసాను నా ఫ్రెండ్స్ తో. పాపం తను వెళ్ళి రాలేదు. సో హీ యూస్ టు టెల్ అనమాట, ఒక్క ట్రిప్ నన్ను వదిలేసేయి, నేను థాయిలాండ్కి వెళ్ళేసి వచ్చేస్తాను, నా ఫ్రెండ్స్ తో వదిలే అని అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకేలే, చూద్దాం అంటే స్క్రోల్ చేస్తూ హీ గాట్ దట్ ఏదో ప్యాకేజ్ సంథింగ్ వచ్చింది. సో చూపించాడు, నేను వెళ్తాను ప్లీజ్ అని అంటే వెళ్ళకు అని చెప్పి ఒక క్యూట్ వీడియో ఒకటి తీసుకున్నాను, పంపిస్తా. దట్స్ ఓకే. కానీ బాగుంది, అంటే ఆ మెమరీ అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో దానికైనా అడిగా. లేదు, అది నేను ఎందుకు తీయాల్సి వచ్చిందంటే చాలా మందికి రిలేటెడ్ అవుతుంది, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఇది. సో మోస్ట్లీ థాయిలాండ్ కి ఎందుకు పంపిరు అని అంటే థాయిలాండ్ గురించి అందరికి తెలుసు. సో ఆఫ్టర్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. కొంతమంది మీ కామెంట్స్ చూస్తున్నా కొన్ని. సో లవ్ మ్యారేజ్ అని అంటున్నారు. లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటుంటే ఏదో ఒకటే చెప్తున్నారు. మిమ్మల్ని చూస్తే రెండు బెటర్ అనిపిస్తుందేమో. సో ఎలా ఉంది? చాలా, నాకైతే చాలా బాగా అనిపించింది. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే సింగిల్, ఆఫ్టర్ మ్యారేజ్ సింగిల్ అంటే నేను ఏదైనా చెయ్యొచ్చు, సో నా ఇష్టం అన్నట్టు ఉంది. ఇప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని బాధ్యతలు అనేది వస్తుంది. సో ఒక వైఫ్ అనేది అది చాలా పెద్ద టాస్క్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో చూడ్డానికి ఇలా ఉన్నాను కాబట్టి కొద్దిగా అంటే నా మైండ్ సెట్ లో అయితే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ చాలా చేంజెస్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కెరియర్ కమ్ నా పర్సనల్ లైఫ్ కూడా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, సో అలా మేనేజింగ్ లో కొద్దిగా నాకు అమ్మా అనిపిస్తుంది అంతే.
సో ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. సో ఓకే, అంటే That's right. మ్యారేజ్ లైఫ్ వచ్చాక మనం ఎంత దీనిగా ఉండాలన్నా నలుగురు కొంతమంది ఉంటారు, అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అవును అవును. అడ్జస్ట్ చేసుకుంటూ అండ్ అవును. మన పర్సనల్ లైఫ్ ని ముందుకు సాగిస్తూ ఉండాలి. Mm. సో అంటే ఓకేనా బ్యాలెన్సింగ్? యా, బ్యాలెన్సింగ్ ఇస్ ఫైన్ బికాస్ నేనుండే ఇండస్ట్రీ ఏదైతే ఉందో సో దానికి ఇద్దరు అగ్రి, నా ఫ్యామిలీ అగ్రి, అటు అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా అగ్రి, కాబట్టి నాకు చాలా ఈజీ అనిపించింది. సో నాకు వచ్చిన చేంజెస్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం దేవుళ్ళకి కొద్దిగా దగ్గర అవుతున్నాను అనమాట. సో పూజలు కానీ ఎక్కడైనా వ్రతాలు కానీ ఇవన్నిటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. నాకు నచ్చుతుంది actually. అవుతున్నారు. నాకు చాలా నచ్చుతుంది. అరే Super. ఇన్ని రోజులు నేను ఎలా మిస్ అయ్యాను అని అనిపిస్తుంది. సో ఒక మ్యారీడ్ ఉమెన్ గా వెళ్ళి మంచిగా వ్రతాలు చేసుకుంటూ మంచిగా పూజలు చేసుకుంటూ అటువైపు షూట్స్ చేసుకుంటూ ఇట్స్ గుడ్. నాకు ఒక పాజిటివ్ వైబ్ అనే అనిపిస్తుంది అండ్ నాకు. మనతో వచ్చిన అంటే హస్బెండ్ కూడా ఆ పూజల మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంకా పెరుగుతుంది. యా, సో రీసెంట్ గా చూసుకుంటే అయ్యప్ప అయ్యప్ప స్వామి సో ఎలా అనిపించింది ఆ 45 days? చాలా గుడ్ వైబ్. నాకు యాక్చువల్లీ మా డాడ్ చిన్నప్పుడు వేసేవాళ్ళు, నాకు అప్పుడు పెద్దగా అనిపించేది కాదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రతిదీ ఇన్వాల్వ్ అయి చేశాను అయ్యప్ప స్వామి దీక్షలో. సో నాకు చాలా గుడ్ వైబ్ అండ్ పాజిటివ్ వైబ్ అనిపించింది. నాకు ఇలాగే కావాలి అన్నట్టు అనిపించింది యాక్చువల్లీ. సో ఐ జస్ట్ లవింగ్ ఇట్ అంతే. సూపర్. అండ్ ఫ్యామిలీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా సాగుతుంది. యా, ఏ దిష్టి తగలకుండా with చిన్న God దిష్టి సొక్కు grace. పెడదాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అనేది ఎప్పటికీ మనం మర్చిపోలేంది. అవును సో ఎప్పుడు వెళ్ళినా మనకి బిగ్ బాస్ అవును. అనే పిలుస్తారు. సో బిగ్ బాస్ నుండి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుండి చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అనేది నేను మారిందని చెప్పొచ్చు నాకు అయితే. సో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ గానే మారింది నాకు లైఫ్ అనేది. సో పెద్ద పెద్ద మూవీస్ చేయకపోయినా కూడా నాకు తగ్గట్టు ఆఫర్స్ వస్తున్నాయి. సో హ్యాపీగా చేసుకుంటున్నాను. సో బిగ్ బాస్ తర్వాత మ్యారేజ్ జరిగింది. సో ఎవ్రీథింగ్ గోయింగ్ వెరీ స్మూత్లీ ఇన్ మై లైఫ్. ఎలాంటి ఆటంకాలు ఏమి రాకుండా సో ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నారు జనాలు ఎక్కడికైనా Yeah. వెళ్ళినా, హే బిగ్ బాస్ అనేది. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ యాక్చువల్లీ. Yes. సో యా, వెరీ గ్రేట్ఫుల్. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు చాలా వచ్చాయి అన్నాను, విన్నా. సో అంటే బిగ్ ఫిలిమ్స్ కి బిగ్ క్యారెక్టర్స్ కానీ కొంచెం తగ్గాయి అనమాట. మీ వరకు చూసుకుంటా ఫిలిమ్స్ ఎక్కువ అయ్యాయి కానీ బిగ్ క్యారెక్టర్ తక్కువ వచ్చాయి. సో ఎందుకు చూస్ చేసుకోలేదా లేకపోతే ఏంటి? లేదు, యాక్చువల్లీ బిఫోర్ బిగ్ బాస్ ఐ వాస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మూవీస్. చాలా మూవీస్ మీద ఫోకస్ చేసేదాన్ని. ఓకే, నాకు ఒక డ్రీమ్ ఉండేనని నేను చూసుకోవాలి అని. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. ఓకే. సో 2-3 మూవీస్ రిలీజ్ అయ్యాయి థియేటర్ కి. సో నన్ను నేను చూసుకున్నా, అమ్మయ్య చాలే ఓకే అనుకున్నా. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చినా కూడా సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. సో బిఫోర్ బిగ్ బాస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ లైక్ ఓకే ఫ్రెష్ ఫేసెస్ కి అంతగా చూపించేవాళ్ళు కాదు. అది ఎందుకో ఆఫ్టర్ బిగ్ బాస్ ఎందుకు తగ్గిపోయిందో తెలియదు క్రేజ్, కానీ మూవీస్ అనేవి చాలా తగ్గిపోయాయి నాకు. సో షోస్ రావడం ఎక్కువైంది, సీరియల్స్ రావడం ఎక్కువైంది. సో వై నాట్, ఏదో ఒకటి వస్తే ఏంటి, మనమేమి ఇక్కడే జెండా పాతుకుపోం కదా యాజ్ ఎ గర్ల్ గా. సో లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి సీరియల్స్ ఇంకా షోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ లవింగ్ ఇట్ ఇన్ టు దాట్ ఓన్లీ. ఓకే. అంటే మూవీస్ అంటే ఒక డిఫరెంట్, సీరియల్ ఈస్ డిఫరెంట్. సీరియల్ ఇస్ సో డిఫరెంట్. ఎన్ని సీరియల్ చేసినా మనకి మూవీలో మంచి క్యారెక్టర్ పడాలి, ఒక్కసారి మనం మళ్ళీ ఆడియన్స్ లోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని కంప్లీట్ గా వదిలేసి, అంటే వదిలేయడం అంటే తగ్గించేసావు. తగ్గించేసా. సో అంటే సీరియల్లో కంఫర్ట్ గా ఉందా మరి? చాలా కంఫర్ట్. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు మూవీస్ కన్నా కూడా సీరియల్స్ ఎక్కువ ఇష్టం అవుతుంది. సో షోస్ ఎక్కువ ఇష్టం అవుతుంది. నాకు ఎందుకో ఇక్కడ కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఒక హీరోయిన్ కి తగ్గ యూనో ఒక గట్టి రోల్ అనేది మన సీరియల్స్ లోనే నడుస్తుంది. అది కరెక్ట్. నాకు అది నచ్చింది. మూవీస్ లో మేబీ హీరోయిన్ కి అంత ఉండదు. ఎస్పెషలీ ఎక్కడైనా తెలుగు ఇండస్ట్రీ ఎక్కడైనా అంతే, హీరోయిన్ ఉంది అంటే ఉంది అంతే. బట్ సీరియల్స్ లో అలా కాదు. సీరియల్లో హీరోయిన్ అంటే హీరోయినే, అనే మెయిన్. సో నాకు అది ఎందుకో బాగా నచ్చింది. సో దట్స్ వై ఐమ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ సీరియల్స్.
అటువైపే నాకు బాగా నచ్చుతుంది. Yeah. అండ్ సీరియల్లో చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టు హీరోయిన్ అయితే హీరోయిన్ అంటారు, బట్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును అవును విలన్ రోల్ అయితే ఇప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే అవును. ఊర్లో వెళ్తే ఖచ్చితంగా అవును ఆ అవును క్యారెక్టర్ ని తిడతారు అనమాట. సో మీకు ఆ పాజిటివ్ క్యారెక్టర్ ఆర్ నెగిటివ్ క్యారెక్టర్ ఏది ఎక్కువగా ఇష్టం అనమాట? నాకు యాక్చువల్లీ సీరియల్స్ లో నెగటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం, బట్ చేయడానికి నాకు పాజిటివ్ రోల్స్ అంటే ఇష్టం. ఓకే, యా, ఎందుకు నెగిటివ్ చేయరా? నెగటివ్ ఫస్ట్ నా సీరియల్ నెగటివ్ గానే కదా నేను ఎంట్రీ ఇచ్చింది, అదే. సిరి మూవా. సో ఆఫ్టర్ దట్ చాలు అని చెప్పి ఇంకా నేను పాజిటివ్ రోల్స్ కి ప్రిఫర్ చేశాను. సెట్ అయిపోయారు. యా, సో అండ్ అంటే బిగ్ బాస్ తర్వాత షో ద్వారా మళ్ళీ వచ్చారు, డాన్స్ సత్తా ఏంటో చూపించారు, బీబీ జోడి, బీబీ జోడి. నీతోనే డాన్స్. సో అంటే అప్పటి వరకు ఏంటంటే బుట్ట బొమ్మ అనేవాళ్ళు సంధి అంటే. అప్పుడు మీ డాన్స్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ మీకు కొంచెం అంటే ఆ హార్డ్ వర్క్ కానీ అరే ఈ యాంగిల్ కూడా ఉందా అని ఒక్కసారి చాలా మంది అన్నారు కదా. సో ఎలా అనిపించింది ఆ చేంజ్ ఎవరు మీకు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బిగ్ బాస్ కన్నా బేబీ జోడీలోనే నన్ను ఎక్కువ ఇష్టపడ్డారు. ఎస్, సో బేబీ జోడీ ఏదో చేద్దాంలే డాన్స్ అని అనుకున్నా. Starting అయితే అలా అనుకో. డాన్సర్, నేను డాన్సర్ అని కాదు, కానీ నాకు ఇస్తే దానికి నేను న్యాయం చేస్తా. సూపర్. సో బట్ కాంపిటీషన్ అనేసరికి నేను ఏమి వెనక ముందు ఆలోచించలేదు. ఓకే, లెట్ మీ ట్రై ఫర్ ద గుడ్ షో అని అనుకున్నాను. సో బీబీ జోడి హిట్ అయిపోయింది. సో ఏంటంటే ఫస్ట్ సెకండ్ మేము చాలా మా గ్రాఫ్ లో ఉండే, నాది అర్జున్ కళ్యాణ్ది. పోను మాకే అనిపించింది వి హ్యావ్ టు డూ, అంటే ఇది కాంపిటీషన్, అందులో దిగిపోతే మీకే అనిపించేస్తుంది నెక్స్ట్ చెయ్యాలి 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 ఇది అని. సో దాని ద్వారా మేము టాప్ 3 వెళ్ళడం జరిగింది. సో ఐఎమ్ జస్ట్ లవ్ దట్ షో బీబీ జోడి. అర్జున్ కళ్యాణ్ టచ్ లో ఉన్నారా? యా యా. సో జనరల్ గా ఇప్పుడు ఫోన్ చేసి అర్జున్ కళ్యాణ్ కి సో ఇంకొక షో వస్తుంది మన ఇద్దరిని చేయమంటున్నారు, బట్ నీకు ఒకసారి అడగండి. హీఈస్ రెడీ టు డూ, బట్ పాపం ఇప్పుడు తనకే పులుసు కారిపోతుంది అంటారు కదా, అది ఒక పక్క సీరియల్ ఒక పక్క బీబీ జోడి. తనే అంటుంటాడు నా వల్ల అవతలేదు వసంతి అని అంటాడు. పాపము ఏమో చూద్దాం, ఒకసారి కాల్ చేయండి. ఓకే. హలో, హాయ్ అర్జున్. హాయ్ వసంతి. ఎక్కడ బిజీనా? చెప్పు, ప్రాక్టీస్ లో ఉన్నా. ఓ పాపం. పర్లేదులే. కాదు, నువ్వు ఏప్రిల్ నీకు బీబీ జోడి అయిపోతుంది కదా, మార్చ్ కి అయిపోతుంది కదా. సో ఏప్రిల్ అగైన్ వన్ డాన్స్ షో ఉందంట జియో హాట్స్టార్ కి, నిన్ను పేరు అడుగుతున్నారు, ఓకేనా నీకు? జియో హాట్స్టార్ కా? ఓకే. ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? అర్థమవుతుందిలే. ఇది అయిపోయాక మానేద్దాం అని అనుకున్నాను యాక్చువల్లీ. అయ్యో. సరే చెప్తా నీకు, చేద్దాంలే, ఏదో చూద్దాం, పేమెంట్ బాగుంటే చూద్దాం. ఓకే డన్. అయితే సో నీ పేరు సజెస్ట్ చేయొచ్చు అయితే నేను. ఏప్రిల్ లోనా అది? ఏప్రిల్ లో. ఓకే సరే. ఓకే ఓకే, మళ్ళీ చేస్తా అయితే. మరి నీకేదో మ్యాడ్ ఏదో నడుస్తుంది అన్నాను, అది చేయట్లేదు నాకు. ఏది మ్యాడ్? చేస్తున్నారా? చేస్తున్నానుగా. చేస్తున్నారా? యా యా, డూయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నో నెక్స్ట్ మంత్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఓకే సరే సరే అయితే బాయ్. బాయ్. నువ్వు చేస్తానంటే ఎవరు వద్దంటారు కానీ డైలాగ్ సింక్ అయింది, పులుసు కారిపోతుంది. నాకు తెలుస్తుంది కదా తను ఒక పక్క, బికాస్ బీబీ జోడి 1 లో నేను ఇలాగే స్ట్రగుల్ పడేదాన్ని. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, సీరియల్ ఒకటి ఒప్పుకున్నా. సో నా టైమింగ్స్ సేమ్, పాపం అర్జున్ ఇప్పుడు అలాగే ఇబ్బంది పడుతున్నాడు. సో మార్నింగ్ 9 to 9 కాల్ షీట్ అది ఉంటది, నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత 12 కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3 కి ఎండ్ చేస్తాం ప్రాక్టీస్. నిద్ర ఓన్లీ 4 hours 2 hours అది కూడా ఉండదు చెప్తే. సో అలా నేను 1 year బీబీ జోడి చేసేదాన్ని. పాపం అది ఇప్పుడు తను చేస్తున్నాడు, ఆ పెయిన్ నాకు తెలుసు. కాదు అంటే సీరియల్ చేసుకుంటూ ఇప్పుడే మనకి ఫ్రెష్ ఫేసెస్ కనిపించాలి, ఎక్కడ డల్నెస్ కనిపించకూడదు. ఇది అది మేనేజ్ చేయడం కష్టం ఉండదు, చాలా కష్టం అనిపించింది నాకు. వీళ్ళు సీరియల్ వాళ్ళు అయితే ప్లీజ్ వసంతి గారు మీరు ప్రోమో చేసేటప్పుడు, నా ఇంట్రడక్షన్ ప్రోమో చేసేటప్పుడు నాకు నిద్ర లేదు, నాకు చాలా ఫేస్ డల్ అనిపించేసింది అప్పుడు. సో నేనేం చేయను, వాళ్ళకి చెప్పే ఒప్పుకున్నాను నేను షో. సో ఇంక వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా ఏదో
అలా వెళ్ళిపోయింది కానీ ఆ ఇచ్చారు. షో. సో ఇప్పుడు అర్జున్ కళ్యాణ్కి అలా పాపం ఇరుతుంది. తెలుస్తుంది సో నాకు. ఇప్పుడు ఏమైనా షోలు ఒప్పుకున్నారా అంటే యా ఇప్పుడు ఒక అప్కమింగ్ షో ఒకటి రియాలిటీ రాబోతుంది. షోతో వస్తున్నారంట. యా రియాలిటీ షో. రియాలిటీ షో దాని గురించి ఎక్కువ అడగకూడదని. అడగకూడదు, వాళ్ళు కూడా చెప్పొద్దన్నారు నాకు. సో మీరే త్వరలో సో చూడబోతున్నారు. అంటే రియాలిటీ షో అంటే మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. Hmm. సో ఇప్పటి వరకు వచ్చిన ఏ రియాలిటీ షో అయినా Hmm. ఫ్యామిలీ ఆడియన్స్ అవును బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. అవును అవును. సో ఇప్పుడు కూడా అలాంటి రియాలిటీ షోతోనే వస్తున్నారు. అలాంటి రియాలిటీ షో అంటే ఎప్పుడు మునుపెన్నడు చూడండి రియాలిటీ షో అన్నమాట ఇది. సో ట్విస్ట్ లేదు సార్. అది నేను చెప్పలేను, మీరే చూడాలి. సో Hmm. ఎన్నో రోజులు లేదు, వచ్చేస్తుంది లేదు, దగ్గరలోనే ఉంది. ఓకే, చెప్పలేరంటే చెప్పకూడదని. ఓకే, చెప్పకూడదని. సో సూన్. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎందుకో నాకు కపుల్స్ తో చేస్తాననిపిస్తుంది. అవునా, డెఫినెట్లీ చేద్దాం, మేముంది దాంట్లో. అంటే దాని నుండి ఒకవేళ చేద్దాం చేద్దాం. మంచి విన్నర్ గా వస్తే విన్నర్ ఐ హోప్, ఎందుకంటే జరగాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మనం సీరియల్ చేస్తున్నారు, బాగుంది. ఆ సినిమాల్లో ఇప్పుడు జనరల్ గా మీకు బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయని విన్నా. అంటే హీరోయిన్ గా కొన్ని అనుకున్నారు, ఎందుకంటే అప్పటికే మీకు మంచి బుట్టబొమ్మ అనే ఒక ఇది వచ్చింది. సో మళ్ళీ అంటే అవి వచ్చి ఆపేశారా మాటలతో, లేకపోతే ఏమైనా వెళ్ళాయా? అంటే కొన్ని అయితే ఆగిపోయాయి, కొన్ని Hmm. పేమెంట్స్ విషయంలో. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ప్రతిదీ మనకి వస్తుందని కాదు, అది Hmm. ట్రాక్ వెళ్ళేంత వరకు, అక్కడికి వెళ్ళి షూట్ చేసేంత వరకు కూడా తెలీదు ఆ ప్రాజెక్ట్ మనదా కాదా అని. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా, పేమెంట్ ఎక్కడ మ్యాటర్స్, misfire ఎవ్రీథింగ్ అవుతాయి? మ్యాటర్స్, స్టోరీ మ్యాటర్స్ ఎస్పెషలీ. సో ఆఫ్టర్ మ్యారేజ్ అని అంటే కొన్ని స్టోరీస్ నేను సెలెక్టివ్ చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అవును. తప్పదు నేను. ఉమ్. సో మనం మూవీస్కి ఏంటంటే కొంచెం పల్లెటూరు క్యారెక్టర్స్ ఇలాంటివి, ఐ లవ్ టు డూ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఉమ్. మంచి తెలుగింటి అమ్మాయి, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు చాలా ఇష్టం చేయడం. ఉమ్. సో డెఫినెట్లీ అలాంటి కథలు వస్తే ఐఎమ్ రెడీ టు డూ. ఉమ్. ఇప్పుడు కొన్ని దాటలేను నేను, సో కొన్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. కాదు, అంటే రిజెక్ట్ చేయాలన్నారు కదా, మీకు పర్సనల్ గా రిజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే వచ్చిన వాళ్ళ నుండి వద్దు ఈ వద్దు ఇలాంటివి అని ఏమైనా ఉన్నాయా? అదే వద్దు ఇలాంటివనే చెప్తాను. యా ఫస్ట్ కథ చేసుకుంటే కొద్దిగా అలాంటివి ఏమన్నా, ఉమ్. ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ సెన్స్ నుంచి అన్ని చూసుకుంటున్నాను నేను ఇప్పుడు సెలెక్టివ్ గా. Yes. సో మనకి వచ్చే ఆఫర్సే ఒక 5-6 అని అంటే, ఉమ్. దాంట్లో ఒక 3-4 ఇలాగే ఉందంటే ఆబ్వియస్లీ రిజెక్ట్ చేసుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీ ప్రొఫైల్లో చూసుకుంటే ఒక దుర్గామాత పిక్చర్ అవుతుంది అలా పట్టుకుని, అది చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చే మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ కి అంటే ఇలాంటి ఫేసెస్ ని ఎదుగుతుంటారు అనమాట. నాకు ఇలానే కావాలి, ఈ అమ్మవారి గెటప్ లోని కావాలి, హీరోయిన్ ఎండింగ్ లో ఇలా ఉంటారు అని. సో నాకు ఆ ప్రొఫైల్ చూసినప్పుడు అలా అనిపించింది అనమాట. సో అంటే అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదా, లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ ఐ లవ్ టు డూ తెలుసా. నాకు అమ్మవారి క్యారెక్టర్స్ లవ్ టు డూ సీరియస్లీ. నాకు ఒక డివోషనల్ కైండ్, ఇప్పటికి మై డ్రీమ్ క్యారెక్టర్స్ ఈజ్ లైక్ దాట్. ఎందుకంటే నాది కొంచెం కళ్ళు పెద్దవి కాబట్టి, సో నాకు నేను చెప్పుకుంటున్నాను అది సూట్ అవుతాయి నాకు అలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి. సో ఐ లవ్ టు డూ. హోప్ నాకు ఇంకా ఫర్దర్ లో కూడా వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఫర్ దాట్. సూట్ అవుతాయి. అండ్ Yeah. ఇంకోటి ఏంటంటే డివోషనల్, మీరు కూడా ఈ మధ్య డివోషనల్ టచ్ బాగుంది. బాగుంది. సో భక్తితో చేస్తాం. యా. సో సూపర్. అండ్ అంటే సినిమాస్ ఇవన్నీ పక్కన పెడితే మీకు షోస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. అవును, ఇప్పుడు ఎలా అంటే బిగ్ బాస్ 6 కు ఎలా ఉందో ఇప్పటికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ షోసే ఒప్పుకున్నారు. అవును. సో బిగ్ బాస్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా అంటే సీరియల్ కూడా ఆపేసి సాంగ్స్ లోకి వెళ్తున్నారు. సో ప్రైవేట్ సాంగ్స్ కవర్స్, ఎందుకంటే ఒక ఫిలిం తీయాలంటే మనకి 2-3 years పట్టేస్తుంది. సో అంత టైం అంటే ఉంటుండ్రు, దాంతో పాటు ఇవి చేస్తున్నారు అనమాట. బట్ మీరు ఎక్కడ అలాంటివి ఒక సాంగ్ కూడా నేను చూడలేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆఫర్లు వచ్చే ఉంటాయి, వచ్చాయి. ఎందుకు చేయలేదు? ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ అనేది వచ్చింది. సో మేబీ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక మేనేజర్ అనేది ఒక అమ్మాయి ఉంటుంది. సో షీ యూస్ టు హ్యాండిల్ దట్ సాంగ్. సో రీసెంట్లీ నాకు దీని గురించి ఏం తెలీదు, బట్ షీ యూస్ టు హ్యాండిల్ అబౌట్ దట్ సాంగ్ గురించి తను హ్యాండిల్ చేసేది. దాని తర్వాత వచ్చి వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు మనకి అన్నట్టు చెప్పింది తను. సో మేబీ ఏమైందో ఏమో తెలియదు కానీ మనకి. సో రేపు మార్నింగ్ వాళ్ళతో మీటింగ్ వెళ్ళాల్సింది, అది ఎందుకు క్యాన్సిల్ అయిందో కూడా తెలియదు నాకు. సో
యా అది నాకు తెలిసి అది ఒక 2 సాంగ్స్ అయితే సో నార్మల్ గా ఇంట్రెస్టెడ్ ఫోక్ సాంగ్స్. యా ఇంట్రెస్టెడ్. Okay. మంచి సాంగ్స్ వస్తే ఐ జస్ట్ డూ ఇట్. యా కొంతమందికి ఎలా ఉందంటే ఇప్పుడు అంటే బిగ్ బాస్ నుండి వచ్చారు, వీళ్ళు ఒక ఫేమ్ లో ఉన్నారు, సో వీళ్ళని అడిగితే ఎన్ని లక్షలు చెప్పేస్తారో అనుకుంటూ చాలా మంది డైరెక్టర్లు కావచ్చు ఇలాంటి కొత్త వాళ్ళు కావచ్చు రావట్లేదంట. ఇది నిజమే అంటారా? యా నిజమే అండి. టు బి ఫ్రాంక్ నిజమే ఇది జరిగింది. నాకు రీసెంట్ గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఛానల్ ఆర్ దిస్ థింగ్, Okay. ఒక సో ఛానల్లో ఒక డివోషనల్ సీరియల్ నాకు వచ్చింది. ఐ డోంట్ వాంట్ నేమ్ దాట్ ఆల్సో. ఓకే. ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు అంటే నన్ను తీసేశారు, ఇంకా ప్రమోషన్ నడుస్తూ ఉన్నింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ సీరియల్, చేద్దామని చాలా ఉన్నింది నాకు. వెయిటింగ్ ఫర్ దట్ సీరియల్. ఎందుకు అని అంటే వెనక వాళ్ళ మేనేజర్స్ మాట్లాడేసుకుంటున్నారు, లేదు ఆ అమ్మాయి హై డిమాండ్, చాలా పేమెంట్ డిమాండ్ ఎక్కువ చేసేస్తుంది, అమ్మాయి సీరియల్సే చెయ్యదు, టోటల్ సీరియల్సే చెయ్యదు అమ్మాయి వెబ్ సిరీస్ మూవీస్ అంట. నేను ఎప్పుడు చెప్పాను సీరియల్స్ చేయదు, ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పాను నాకు అర్థం. 2-3 మేనేజర్స్ నుంచి సేమ్ నాకు వచ్చింది. మీరు ఏంటండి వసంతి గారు సీరియల్స్ చెయ్యారంట, మీరు వెబ్ సిరీస్ అటువైపు వెళ్తారంట, అంటూ దట్టు మీరు హై డిమాండ్ అంటే ఎవరు చెప్పారండి నా గురించి? నాకు అర్థం కాలేదు. వన్స్ వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడితే తెలుస్తుంది వాట్ మై బడ్జెట్ ఈజ్ అని. నేను వెరీ రీజనబుల్ చెప్తానండి. నాకు లాక్స్ అవసరం లేదు, నాకు క్యారెక్టర్ నచ్చిందంటే నేను ఎంతకైనా దిగుతా, పేమెంట్ ఎంతకైనా దిగుతా, నాకు ఇంతే కావాలి అని చెప్పి ఏమి ఉండదు. నాకు క్యారెక్టర్ అంత బాగుంటే. సో ఎందుకు ఇలా సర్క్యులేట్ అయిందో తెలియదు కానీ రీసెంట్ డేస్ లో నేను 2 days బాధపడ్డా, చాలా బాధపడ్డా. వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్ విత్ మీ అని అనిపించింది. అనుకున్నారు ఎవరు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు ఏమని? ఉంటారు కదా 2-3 మేనేజర్స్, ఐ నో అబౌట్ దెమ్. నేను దేనికి వాళ్ళు ఇలా చేశారు అని కూడా నాకు తెలుసు, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. నేను వదిలేసాను, లెట్ ఇట్ బి అనుకున్నా. కానీ అదొక ఆనందం ఏమో వాళ్ళకి. అంటే నేను మిమ్మల్నే కాదు 2-3 మెంబర్స్ అలాగే అడిగా, అంటే వాళ్ళు చెప్పారు నాకు అసలు నా వరకు ప్రాజెక్ట్ రాలేదు, లేకపోతే నా వరకు ఎవరు అప్రూవ్ అవ్వలేదు, బట్ నేను హై డిమాండ్ చేస్తున్నాను. అదే కదా. సో ఎక్కడి నుండి వచ్చింది ఇదే అని అన్నారు. హై డిమాండ్ ఎందుకు చేస్తాం? ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా హై డిమాండ్ చేయడానికి? సో అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యాక్టర్ గా యాక్ట్రెస్ గా మనకి ఏంటంటే వర్క్ చేయాలి. ఖాళీ డేట్స్ ఉంటే ఏదో ఒకటి ఇప్పుడు చెయ్యాలి. మీరు చేశారు సీరియల్ షో, ఎందుకు సీరియల్ చేసుకొని షో నాకు వద్దని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మనకు ఇంట్రెస్ట్ ఆ ఫ్యాషన్ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మన మనీ పక్కన పెడితే నేను సైమల్టేనియస్లీ సీరియల్ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ప్లస్ బీబీ జోడి టుగెదర్ ఎందుకు చేశా అంటే నాకు రెండిట్లో పేరు వచ్చింది, 2 హిట్ అయింది నాకు. సీరియల్ హిట్ అయింది క్యారెక్టర్ వైజ్, నాకు పూజా క్యారెక్టర్, అండ్ ఇంకా బీబీ జోడి చెప్తారా యాజ్ ఎ డాన్సర్ గా నాకు అది కూడా చాలా పేరు వచ్చింది. అప్పుడు నేను వదిలేసుకోని ఉంటే నేను ఫీల్ అయి ఉండేదాన్ని ఏమో. కష్టపడ్డా, నాకు ఆ కష్టానికి ఫలితం వచ్చింది. నాకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మల్లారెడ్డి గారు అన్నట్టు కష్టపడ్డా. సో సూపర్. అంటే ఎగ్జాక్ట్ గా ఇవన్నీ ఒకసారి మనం ఎదుగుతున్నాం అంటే ఏవో చిన్న చిన్న వస్తాయి. అంటే ప్రమోషన్ విషయంలో మీ దాంట్లో చూస్తుంటే ఒక 2-3 ప్రమోషన్ చూసా. సో జనరల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే యాక్టర్స్ ఎవరైనా ప్రమోషన్ చేసినప్పుడు సింపుల్గా వెళ్తారు, ప్రమోషన్ చేస్తారు, చెక్ పట్టుకుని వెళ్ళిపోతారు. మీది ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారంటే వాళ్ళందరినీ దాంట్లో ఇన్క్లూడ్ చేస్తూ కొత్తదనం చూపించాలి అనుకుంటారు. మీరే ఐడియా మీదేనా? లేదు వాళ్ళదే ఉంటదండి, ఐడియా వాళ్ళదే ఉంటది. అండ్ ప్రమోషన్స్ కూడా నేను సెలెక్టివ్ గా వెళ్తాను అన్నమాట. సో నాకు ఏది వచ్చినా కూడా సర్టన్ సెలెక్టివ్ ప్రమోషన్స్ నా పేజ్ లో పడాలి అని అన్ని వచ్చేస్తే అన్ని చేసేసి వెళ్ళిపోయి సెలెక్టివ్ గా ప్రొఫైల్ చూడడానికి బాగుండాలి, నేను చూడడానికి బాగుండాలనేసి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో మోస్ట్లీ నావి ఏముంటాయంటే నేను చేసే ప్రమోషన్స్ జ్యువెలరీ ఎక్కువ ఉంటది. సో ఐ లవ్ టు డూ సారీ అండ్ జ్యువెలరీ, ఈ 2 ప్రిఫరెన్స్ ఎక్కువ పెట్టుకున్నాను అన్నమాట. సో మిగతా ప్రమోషన్లు వస్తుంటాయి కదా? వస్తుంటాయి బట్ ఎందుకు హై బడ్జెట్లు కూడా ఉంటాయి కదా? హై బడ్జెట్స్ ఉంటాయి. ఏంటంటే నా ప్రొఫైల్ కి ఏది పడాలో నా సైడ్ నుంచి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. సో అలా నేను పెట్టుకున్నా. సో ఇంతవరకు వచ్చిందే చేసేసుకోకుండా కొంచెం సెలెక్టివ్ ఓకే చేద్దాం అలా. సో అండ్ మీ ప్రొఫైల్లో చూసుకుంటే ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ గారితో చిన్న క్యూట్ వీడియోస్ పెడుతున్నారు. అంతకుముందు ఏవో అంటే ఓన్లీ ప్రమోషనా లేదంటే ఫోటో షూట్సే పెడతారు.
పెద్దగా రీల్స్ కానీ ఈ అవును. ఫ్రెండ్స్ తో కానీ ఉండదు, ఎందుకని? రీల్స్ నేను పెద్దగా చేయనండి. ఉమ్, ఫోటోషూట్ ది కూడా నాకు రీసెంట్ గా ఏమర్థమైందంటే ఆఫ్టర్ నా యూట్యూబ్ ఛానల్ తర్వాత నా హస్బెండ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత నా హస్బెండ్ కి ఫ్యాన్స్ ఎక్కువ పెరిగారు. ఉమ్, సో ఇప్పుడు 8 months నుంచి నా యూట్యూబ్ స్టాప్ అయిపోయింది, ఉమ్, చేయడం లేదు నేను. సో నాకు చాలా మంది డినమ్ చేస్తారు దట్ ప్లీజ్ డూ వీడియోస్ విత్ యువర్ హస్బెండ్. ఉమ్, పీపుల్ బిఫోర్ వసంతి ఏంటంటే ఓకే క్యూట్ అండ్ హాట్ అలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక హస్బెండ్ తో నా లైఫ్ లో ఏం జరుగుతుందో దే వాంట్ దాట్ టు సి, వాళ్ళు అవును. అది చూడాలని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో యూట్యూబ్ లో చాలా మిస్ అయ్యే వాళ్ళు ఓకే ఏం చేద్దాం, ఒక క్యూట్ కాన్వర్జేషన్ తీసి నేను రీల్స్ పెడుతూ ఉంటాను. ఉమ్, బికాస్ ఆఫ్ యూట్యూబ్ అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అక్కడ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ కనెక్ట్ connect అవ్వాలి అవుతారు. అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కూడా నన్ను. ఉమ్, చేయండి అక్క మీ ఇద్దరు వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం అని అనగా. సో ఓకే అప్పుడప్పుడు నేను ఒక సో ఇందాక హస్బెండ్ గారికి ఫాలో అన్నారు కదా, ఆ, ఎక్కువగా అమ్మాయిలు ఫాలో ఉన్నట్టుంది ఎవరికి మీ హస్బెండ్ గారికి. ఉంది ఉన్నా నేను రాకముందే ఉంది. నేను వచ్చాక కూడా ఉంది. ఆ, ఏదో ఒక కాల్ కూడా, అంటే అది కూడా ఫన్ వేలో బాగుంది. అంటే రిలేటెడ్ ఒక క్యూట్ హస్బెండ్ అండ్ వైఫ్ కి ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళందరికీ రిలేటెడ్ గా ఉంటాయి. సో అది తెలుసు మనం చేస్తుంది జస్ట్ స్క్రిప్ట్ ఫన్ వేలో చేస్తున్నాం. నేను స్క్రిప్ట్ ఏమి రాసుకోనండి. రాసుకోవడాలు ఏముండవు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చేసిన ప్రతి వీడియో Hmm. మేమిద్దరం కాన్వర్సేషన్ కూడా జస్ట్ టీవీ చూసుకుంటూ ఉంటాము. ఇది మాట్లాడుకుంటూనే అరే ఇది వీడియో తీస్తే ఎలా ఉంటుంది, అరే నేను ఇలాగే చెప్పరా ప్లీజ్ రా అని చెప్పి ఫోన్ తీసుకొని నేను అలాగే చేస్తాను. అంతే, అది మేము మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ తీసి పెట్టేస్తాం ర్యాండమ్ లో ర్యాండమ్ అంతే. తగ్గేదిలే. అంతే. సో అంటే మీ సీజన్ కావచ్చు, తర్వాత వచ్చే సీజన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది సో ఇన్స్టా కోసమో లేకపోతే యూట్యూబ్ కోసమో ఎక్కడ కలిసిన అందరూ కలిసిన వీడియోలు, ఎక్కడికి వెళ్ళిన వీడియోలు, ట్రావెలింగ్ వీడియోలు అన్ని పెడతారు. మీ దాంట్లో ఏం కనిపించవు అండ్ మీరు కూడా సెలెక్టెడ్ గా తక్కువ వెళ్తారంట, అవును. ఎందుకు? అంటే మేము ఇంతవరకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక గోవా తప్ప మా పెళ్లి తర్వాత మేము ఎక్కడికి పోలేదు. ఒక గోవా తప్ప వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం ఓన్లీ టెంపుల్స్ కి మాత్రం. అవును. ఇవి ఎక్కువ తిరిగారు. టెంపుల్స్ ఎక్కువ తిరిగాం ఇద్దరం. యా, మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలన్నా ఏమి ఏంటి బయట తిరగడానికి ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా వి యూస్ టు సర్చ్ టెంపుల్స్. నెక్స్ట్ కాశీకి వెళ్దాం, నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం, ఇలాగే. ఎందుకంటే హీఈస్ ఆల్సో సో డివోషనల్, నాకు తగ్గట్టే ఉన్నాడు నిజంగా తను కూడా. సో తనకి శివుడు అంటే ఇష్టం. మా ఇద్దరిని ఫస్ట్ కలిపిన పాయింటే శివుడు. సో నాకు చాలా ఇష్టం శివుడు అంటే, తనకి చాలా ఇష్టం శివుడు అంటే. సో మేము ఐ యూస్ టు ప్రిఫర్ లైక్ ఎక్కువ శివుడు గుడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తా. ఈ మధ్య ఎక్కువ కాలభైరవాన్ని నమ్ముతున్నాను అనమాట. ఓకే, సో అలా వెళ్ళిపోతుంది. సూపర్. అండ్ అంటే బిఫోర్ మిమ్మల్ని నేను 2-3 సార్లు మనం కలిసినప్పుడు కూడా మీరు అన్నారు మీ వే ఆఫ్ టాకింగ్ కానీ థింకింగ్ కానీ చాలా బాగుండేది. సో ఎవరైనా ఒకవేళ వచ్చి ఆ టైంలో మీకు ప్రపోజ్ చేసినా వాడికి ఇవ్వాల్సిన చాలా స్వీట్ గా సమాధానం ఇచ్చాడు. సో ఎలా యాక్సెప్ట్ చేశారు? సో ఈజ్ వన్ అని ఎక్కడ అనిపించింది మీకు? హియా అది అలా అలా వెళ్ళిపోయిందండి. యాక్చువల్లీ గో విత్ ద ఫ్లో అన్నట్టు. అది ఒక టైం వస్తుంది అంటారు కదా, పెళ్లికి ఒక టైం వస్తుంది. అస్సలు పెళ్లి మేము చేసుకోవాలని అనుకోలేదు. టకటక మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం, అన్ని ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్. మేము వెనక్కి తిరిగి చూసి పెళ్లి అయిపోయింది ఇద్దరికి, అంతే. పెళ్ళైనప్పుడు ఒకసారి ఆలోచించుకున్నారా ఇక్కడ నుండి? ఇంకా ఆలోచించుకోలేను, ఎందుకంటే ఏజ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఐ డోంట్ మైండ్, నేను 30s లోకి వచ్చేసాను గైస్, నేను చేసుకోవాలి తప్పదిగా. సో ఇంకా ఇలాంటి మంచి మొగుడు దొరుకుతాడు లేదో కూడా తెలియదు అనేసి ఇంకా చేసేసుకున్నాను. కీర్తి టచ్ లో ఉన్నారా? కీర్తి గారు టచ్ లో ఉంది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ ఇద్దరు ఎక్కువగా కనిపించారు. సో ఉంటారా, వెళ్తుంటారా? అప్పుడప్పుడు ఏవో 1-2 రీల్స్ చూస్తాం. యా తను మా ఇంటి పక్కనే ఉంటది కాబట్టి, సో తనకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు షీ యూస్ టు కాల్ మీ అండ్ మేము మంచి రీల్స్ చేసుకుంటాం. యూనో మళ్ళీ అయ్యప్ప పూజలకి వచ్చేది మంచిగా. కాదు, ఎప్పుడైనా కెరియర్ గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటారా? చెప్పాలంటే మాట్లాడుకున్నాం మొన్న. ఇద్దరికి ఒకేసారి నాది నువ్వే కావాలి సీరియల్ జెమినీ టీవీలో నడుస్తూ ఉండింది. తనది రాధా కాదు ఏదో, సారీ కీర్తిని సీరియల్ పేరు మర్చిపోయాను. అది తనది ఒకటి. ఇద్దరిది ఒకేసారి ఆగిపోయింది సీరియల్.
ఆగిపోయింది. ఇద్దరిది ఒకేసారి స్టాప్ అయింది. ఓకే. ఏంటే మన పరిస్థితి, ఇద్దరిది ఒకేసారి ఆగిపోయిన సీరియల్ అంటే నౌ షీఈస్ డూయింగ్ ఇన్ కన్నడ సీరియల్ యాక్చువల్లీ యాజ్ ఎ లీడ్ గా కన్నడలో చేస్తుంటాను ఇప్పుడు. తను కూడా అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాను. లాస్ట్ వీక్ ఎప్పుడో కాల్ చేస్తే అదే ఖాళీ లేదు రాజేష్ గారు అక్కడ అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ తను ఇప్పుడు బీబీ జోడీ కూడా చేస్తుంది కదా, సో రెండు తను చేసుకోవడంతో తను ఇప్పుడు ఖాళీ లేదు పాపం. కాదు బీబీ జోడికి ఇప్పుడు ఏమైనా వచ్చిందా మీకు? వెళ్ళాను, ప్రోమో కూడా అయ్యింది, స్టాప్ అయిపోయాను. ఎందుకని? ఎందుకంటే ఇది అఖిల్ గారు నా పేరు. సో అఖిల్ గారికి అపెండిక్స్ వచ్చింది, స్టార్ట్ అయింది తనకి. 2 days లో లాంచ్ ఎపిసోడ్ అనగా మేము ప్రాక్టీస్ కి వెళ్తూ ఉంటే ఐ గోట్ ఎ కాల్ వాళ్ళ నుంచి వచ్చింది దట్ అఖిల్ ఇస్ డ్రాప్డ్. సో మేము షో తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఇంకా వెళ్ళాను, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి కూర్చుని ప్రాక్టీస్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ డన్. సో తన ఇలా నైట్ నుంచి తనకి స్టొమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందంట. సో ఇంకేం చేయలేం కదా మనం, ఇట్స్ అన్ఫార్చునేట్లీ అలా అయిపోవడంతో వెళ్ళాం, కూర్చున్నాం, టీం మొత్తం ఒక 1 hour డిస్కస్ చేసుకున్నాం ఏంటి ఏం చేయాలి. 2 days లోనే ప్రోమో ఉంది, ఐ మీన్ లాంచ్ ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది మనము, ఎవ్రీథింగ్ చేసుకున్నాం. బట్ ఏ పేరు నాకు సెట్ అవ్వలేదు. పేర్స్ కొంతమంది పేర్లు చెప్పారులేండి, ఎవరు నాకు సెట్ అవ్వలేదు. నేను అన్నాను బేబీ జోడీ 1 top 3కి వెళ్ళాను, నీతోనే డాన్స్ top 5కి వెళ్ళాను. సో బేబీ జోడీ 2లో నాకు మధ్యలోనే యూనో సమ్ కారణాల వల్ల ఎలిమినేట్ అవ్వాలని లేదు, నాకు కష్టపడాలి, నాకు దానికి తగ్గట్టే కొంచెం కష్టపడే పేరు కూడా కావాలి అని చెప్పి ఇంకా నేనే వద్దులేండి లైట్ తీసేసుకోండి, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ బేబీ జోడీ అని చెప్పి క్విట్ అయిపోయాను, అలా వచ్చేసాను. పేమెంట్లు ఏమైనా ఇస్తారా? ఎవరా పేమెంట్ ఇస్తారు, ఫిట్ అయిపోయినా ఇస్తారు. బెటరే కదా, బెటరే కానీ ఏది లాంచ్ ఎపిసోడ్, నేను లాంచ్ ఎపిసోడ్ చేయలేదు కదా, ఎపిసోడ్కే వెళ్ళలే నేను, ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నాం 2 days లో షూట్. సో ఇంక ఇలా జరిగిపోయేసరికి నేనే లైట్ చేసుకున్నా, ఓకేలే మేబీ బీబీ జోడీ సీజన్ 2 నాది కాదేమో. అది వెళ్తే గ్యాప్ లేకుండా దీని తర్వాత ఫిబ్రవరిలో కూడా బిజీగా ఉందరేమో. సో మేబీ అప్పుడే చెప్పారు కమింగ్ షో ఒకటి ఉంది, సో మేబీ దాంట్లో అప్పుడు చెప్పారు అది. చెప్పారు. కానీ నేను కూడా ఒక 2-3 మెంబర్స్ దగ్గర విన్నా, ఈ షో ఇప్పటి వరకు తెలుగులో ఎవరు చేయలేదు, అలాంటి షోని క్రియేట్ చేస్తున్నారు అని. సో అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంతమందిలో బాగానే పెట్టారు. అవునవును. మీకు ఏమైనా చెప్పారు దాని గురించి? నాకు చెప్పారు కానీ నేను చెప్పను, అయిపోయింది. యా కొంచెం ఇంటవచ్చుగా, ప్రోమోలు వేసుకుంటాం. ఇంకా నేను అయిపోతానండి. నేను వాళ్ళని కూర్చొని నిన్నే అడిగాను ఇంటర్వ్యూ అంటున్నా మీటింగ్ లో, ప్లీజ్ ఎవరున్నారు చెప్పండి, ఏంటి చెప్పండి అంటే మేము ఏమి చెప్పమన్నాం, పద్ధతిగా వచ్చేసారు. ఓకే ఫైన్ అంతే. సో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ లేదంటే సమ్ రిలేషన్షిప్స్ అంటారు. సో మనీ చాలా తక్కువగా, అంటే మనీ ఉందలే ఎలానే వస్తుంది అని అంటారు. బట్ కొన్ని సందర్భాల్లో మనీ లేకపోతే ఏం జరగదు. యాక్చువల్లీ మనీ లేకపోతే ఏది నడవదు. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నడిచేది డబ్బుతోనే, రైట్? ఇది కరెక్ట్ లేకపోయినా ఉన్నా అది నిజమే కదా. మనం ఇంటి నుంచి బయట అడుగు పెడితే మినిమం అవ్వాల్సిందే. యా. సో మీరు మీ పర్సనల్ లైఫ్ లో మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ఫ్రెండ్స్కి? గుడ్ క్వశ్చన్. నేనైతే ఫ్రెండ్స్కే అండి, సీరియస్లీ ఫ్రెండ్స్కే. సో నా చుట్టూరు ఫ్రెండ్స్ అలా ఉన్నారు. సో నాకు వాళ్ళ ముందు మనీ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. సో అలాంటి ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడైనా మనీతో చిన్న చిన్న గొడవలు వస్తాయి? అస్సలు రాదు. మీకు రాలేదా? అస్సలు రాదు. సో చాలా స్ట్రాంగ్ గా కట్టుకుంటారు. అస్సలు రాదు. ఇప్పుడు నేను ఏం అడిగినా కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా అరేంజ్ చేసేస్తారు ఇలాగా. సో యాజ్ వెల్ నేను కూడా అంతే. సో మాకు ఇంతవరకు మనీ విషయంలో పర్ఫెక్ట్ ఉంటాం అందరం. సూపర్. కాదు అంటే మనీ వల్ల మీ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు? మేబీ బిఫోర్ బిగ్ బాస్ ఉండే మూవీస్ ట్రై చేసుకున్నప్పుడు స్టార్టింగ్ స్ట్రగుల్స్ అనేది ఉండే యాక్చువల్లీ నాకు. అప్పుడు నేను కాలేజ్ డేస్ చదువుతున్నప్పుడు బెంగళూరు ఉన్నప్పుడు ఐ ఫేస్డ్, నేను కొద్దిగా మనీ ఇష్యూస్ వల్ల ఫేస్ చేశాను. బట్ అప్పుడు నాకు మమ్మీ బాగా హెల్ప్ చేసేది, కానీ
మమ్మీ దగ్గర తీసుకున్నా కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సేక్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అడుగు పెడుతుంది అని అంటే నీకు ఖర్చుల కన్నా ఆ అమ్మాయి మెయింటెనెన్స్కి ఎక్కువ కావాలి. సో మెయింటెనెన్స్కి ఎక్కువ కావాలి అని అంటే యూ హ్యావ్ టు ఎర్న్ బై యువర్ సెల్ఫ్. సో నీ మెయింటెనెన్స్ కూడా మీ మమ్మీ దగ్గర అలా తీసుకున్నా నాకు అది ఎందుకో నచ్చదు. సో చిన్న చిన్న షూట్స్ చేసుకునేదాన్ని నా మెయింటెనెన్స్ కోసం. సో ఎవ్రీథింగ్ అప్పుడు నేను చాలా స్ట్రగుల్ పడేదాన్ని. అప్పుడు అనిపించిందా మనీ చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ లో గట్టిగా నాకు కొట్టాలి? మనీ నా దగ్గర ఇప్పుడు చేతిలో ఉన్నా కూడా మనీ ఇంపార్టెంట్ అనే చెప్తా. ఎక్కువ ఉన్నా ఇంపార్టెంటే, తక్కువ ఉన్నా ఇంకా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే, ఇది కరెక్ట్. చాలా మంది అంటారు మనీది ఏముందలే అని అంటారు, లేదండి, బట్ ఇది అది ఫేక్. ఫేక్ అది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలంటే ఆ రోజు మనీ ఉంటే. కంపల్సరీ ఉండాల్సిందే. సూపర్. సో అండ్ మీ లైఫ్లో అంటే మొత్తం ఓవరాల్ లైఫ్లో చూసుకుంటే సక్సెస్లు ఫెయిల్యూరు చాలా ఉన్నాయి. అవును, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ అవును. దాయాల్సినవి దాశారు. సో మీ లైఫ్లో నుండి వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ సక్సెస్ అంటే నేను చెప్పేది ఒక పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు ఈరోజు నిద్రపోతే దట్ ఈస్ హ్యాపీనెస్ అనేది అకార్డింగ్ టు మీ. ఈరోజు హ్యాపీగా పడుకున్నా అమ్మయ్య ఓకే ఫైన్, అది నాకు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పొచ్చు నేను. కెరియర్ వైజ్ అని పక్కన పెట్టే సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ ఓన్లీ. పీస్ ఆఫ్ మైండ్ అనేది పీస్ఫుల్ లైఫ్ అనేది నీకు దొరికిందంటే యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్. ఓకే, సో దట్ ఈస్ ద సక్సెస్. అంతే. సో ఓకే, మీకు అంటే ఈ వర్క్లో కావచ్చు ఇలా బిజీ షెడ్యూల్లో అండ్ చాలా ఆలోచనలు ఉండేవి. సో మీరు ఎప్పుడు హ్యాపీగా పడుకున్నారు? నేను హ్యాపీగా అమ్మయ్య పడుకున్నాను అనుకుని. పర్లే పడుకుంటున్నాను మంచిగా. ఈ దేవుడు మధ్య కాలం కాదు సార్, అంతకు ముందు మ్యారేజ్ కన్నా బిఫోర్? మ్యారేజ్ కన్నా బిఫోర్ చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ. సో అది కూడా కైండ్ ఆఫ్ నాకు సక్సెసే. అమ్మాయి సంథింగ్ ఐ హ్యావ్ డన్ టుడే. ఈరోజు చాలా కష్టపడ్డాను, ఈరోజు పడుకున్నాను హ్యాపీగా. దట్ బ్యూటిఫుల్ స్లీప్ ఐ నీడ్ ఎవ్రీ డే అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆఫర్స్ తగ్గినప్పటి నుంచి ఐ యూస్ టు థింక్ అనమాట, ఏంటి టుడే డే వేస్ట్ అయిపోయిందా, ఏమి చేయలేదు కదా ఈరోజు మనము. సో ఇలా థింక్ చేసి పడుకుంటున్నాను నేను ఈ డేస్లో. ఓకే, అండ్ సక్సెస్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకటో రెండో చెప్తారు. సో ఫెయిల్యూర్స్ మాత్రం వాళ్ళలోనే దాచుకుంటారు, ఎవరికి చెప్పరు. సో మీ లైఫ్లో ఫెయిల్యూర్ డే అంటే ఏం తీసేస్తారు? చాలా ఉన్నాయండి. సో సపోజ్ నా లైఫ్లో ఫెయిల్యూర్ అని అంటే ఆబ్వియస్లీ నేను తీసుకునేది ఆఫర్స్ గురించే చెప్తాను. నాకు నచ్చిన ప్రాజెక్ట్స్ కానీ నా చేతికి వచ్చి మరీ వెళ్ళిపోవడం ఈ మధ్య నేను చాలా ఫేస్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే జరిగింది నాకు. చాలా ఆల్మోస్ట్ నాకే వచ్చేస్తుంది అని అనుకునేసరికి ఎందుకు అన్ని అలా వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు కానీ. సో అది నాకైతే అది చాలా డిప్రెస్డ్ అనిపించింది. వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. నాకు ఒక్కటైతే అనిపించింది, దేవుడిని నమ్మిన తర్వాత అన్ని కష్టాలు పెడుతున్నాడు, దేవుడిని నమ్మనప్పుడు అన్నీ ఇచ్చాడు. సో అలా వెళ్ళిపోతుంది. కానీ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ కొన్ని వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, బట్ వచ్చి షూట్ చేసి కూడా అదే కదా ఎగ్జాంపుల్ బేబీ జోడి. సో అలా చాలా మిస్ అయిపోతున్నాయి. ఆఫర్స్ రావట్లేదని చెప్పట్లేదు కానీ ఆఫర్స్ చాలా వస్తున్నాయి, కానీ వచ్చింది నిలబడట్లేదు, వెళ్ళిపోతున్నాయి నా దగ్గర నుంచి. సో అది నేను ఈ మధ్య చాలా ఫేస్ చేస్తున్నాను. ఓకే, అంటే ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకున్నారా ఎందుకు జరుగుతుంది ఏంటని? డోంట్ నో. అదే రీసెంట్ గా చెప్పాను కదా మీకు, అది కూడా ఒక ఇష్యూ జరిగింది. మేనేజర్స్ మాట్లాడుకోవడం, హై డిమాండ్ అని చెప్పడం, అది కూడా ఒక ఇష్యూ జరిగింది. దాని వల్ల చాలా సీరియల్స్ పోవడం జరిగింది నాకు. సో ప్రాపర్గా వచ్చి కమ్యూనికేట్ చేసిన తర్వాత చెప్తారు లేదో, ఆహాకి ఒక షో కాదు, ఇట్స్ సిరీస్. దానికి ఏదో నన్ను తీసుకున్నారు, ఎవ్రీథింగ్ డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. నెక్స్ట్ డే వచ్చేసరికి చేంజ్, నా ప్లేస్లో వేరే వాళ్ళు. మార్నింగే షూట్, నైట్కి వాళ్ళు చెప్పట్లే నాకు కాస్ట్యూమ్స్, ఉండండి. ఆ ఉండండి కాస్త నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా అవుతుందో తెలియదు, రీజన్ చెప్పట్లేదు నాకు. వై అంటే రీజన్, పేమెంట్ ఓకే అయిపోయింది, డ్రెస్సింగ్స్ ఎవ్రీథింగ్ ఓకే అయిపోయింది. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి పలానా డ్రెస్సెస్ తెచ్చేసుకోండి అని చెప్పారు. ఎవ్రీథింగ్ అయింది, తిప్పి కొడితే చేంజ్. ఐ డోంట్ నో వై. ఇది పెద్ద టాస్క్ యాక్చువల్లీ. అంటే మొహం మీద ఇది మీరు సెట్ అవ్వరు అనేస్తే అయిపోతుంది. నేను అన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని నా అసిస్టెంట్స్కి చెప్పేసుకొని ఎవ్రీథింగ్ నేను ప్రిపేర్డ్ ప్యాక్డ్లో ఉండి, నీ నుంచి ఏ కాల్ రాకపోతే నెక్స్ట్ డే చూసిన తర్వాత
సమ్ పర్సన్ ఆల్రెడీ ఇన్ అని అంటే నాకు out Mind. fuse. ఇలాంటివి నాకు చాలా జరుగుతున్నాయి రీసెంట్ డేస్. ఒకటి జరిగితేనే ఎవరు తట్టుకోలేము ఎగ్జాక్ట్లీ. సో బాగానే హ్యాండిల్ సో చేస్తాను ఇది నేను చాలా ఫెయిల్యూర్ కిందకి నేనే తీసుకుంటా ఆబ్వియస్లీ. కానీ రీసెంట్ అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ది వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఉంటే చెప్పండి లేకపోతే లేదు ఇలా అంటున్నారా? అంతే అండి. మైండ్ సెట్ మారిపోద్ది కదా అక్కడ మైండ్ సెట్ మారిపోద్ది. మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెయ్యాలని వచ్చిన వాళ్ళకి కూడా నేను ఈ క్వశ్చన్ వేసాను అనుకో, వాళ్ళకి ఏంటి ఈ అమ్మాయి ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అని అలా కూడా అనుకుంటారు. అలా కూడా కాకుండా ఫస్ట్ నుంచే మొదటికి వస్తా, చెప్పండి ఏంటి ఏం కావాలి ఇలాగే మాట్లాడతా. వచ్చారు లేకపోతే లేదు. వాళ్ళు మళ్ళీ స్ప్రెడ్ చేయకూడదు కదా, ఆల్రెడీ పడ్డాను ఇక్కడ. ఇప్పుడు చాలా పడుతున్నవి చాలు అలా జరుగుతుంది. అండ్ మీ లైఫ్ లో ఎంతమంది మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా సో ఎప్పటికీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరు సాధిస్తావు నువ్వు అని నమ్మిన వ్యక్తి మీ అమ్మగారు అనుకుంటా. అవును. సో ఎందుకంటే లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా మీరు అలానే చెప్పారు. ఇప్పుడు కూడా ఎప్పటికీ సో ఎలాంటి ఏమంటారు ఏది ఆశించకుండా అన్ప్రెడిక్టబుల్ లవ్. సో ఎలా ఏమనిపిస్తుంది మీ మదర్ గారు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా మమ్మీకి టు బి ఫ్రాంక్ నేను కొన్ని చెప్పను. ఏమన్నా నాకు ఓకే అయితే ప్రాజెక్ట్స్ మా మమ్మీకి చెప్పను నేను. ఎందుకు అని అనుకుంటారంటే తన హ్యాపీనెస్ తో తన అందరికి చెప్పేస్తుంది. దానివల్ల ఏమన్నా స్టాప్ అయిపోతాయేమో అనే అపోహన నాకు పడిపోయింది. సో మా మమ్మీ దానికి ఒక్కటి ఫీల్ అవుతుంది అంతే. ఎందుకు నువ్వు ఏమి చెప్పవు నాకు అమ్మ, చెప్తాను. బీపీ జోడి కూడా ప్రోమో అయిపోయిన తర్వాత నేను మా మమ్మీకి చెప్పాను, అయినా ఆగిపోయింది. సో మమ్మీకి చెప్పా. మా మమ్మీకి హ్యాపీనెస్ తో చెప్పేస్తుంది, తను ఏదో అయిపోవాలని కాదు కానీ హ్యాపీనెస్ తో చెప్పేస్తుంది. కానీ కొంతమంది ఉంటారు కదా, ఓహో ఎదిగిపోతుంది, నాకు అవి వద్దండి. అందుకే నేను సోషల్ మీడియాలో కూడా నేను షూట్స్ చేస్తున్నా. ఇప్పుడు నేను షూట్స్ చిన్నవైనా కూడా ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ నేను ఏది స్టేటస్ కానీ పెట్టను, ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఏది నేను పెట్టను. అది రిలీజ్ అయితే ఫైనలీ అవుట్పుట్ ఎత్తి పెడతాను కానీ నేను ఏది ముందే పెట్టను. సో నాకు అదొక భయం ఎందుకో ఉంది. చూసాక భయపడాలి. సో అంటే జనరల్ గా మీరు ఎక్కువగా డిసప్పాయింట్ ఉన్నా, మూడ్ ఆఫ్ ఉన్నా ఏం చేస్తారు? కాలభైరవ పెట్టుకొని వింటూ ఉంటా. అలా అయిపోయానండి, మారిపోయాను నేను. ఒకప్పుడు ఏమనేవాళ్ళు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఎక్కడికి పోతే టూర్ వెళ్ళాలి అనేవాళ్ళు. గర్ల్స్ ఉన్నారా, గర్ల్స్ పదండి ఇక్కడికి అక్కడికి. ఇప్పుడు ఏంటంటే ఏ గుడి ఉంది చుట్టూరు, ఎక్కడ ఏముంది. సో ఇప్పుడు భగవతే వాసుదేవాయ నమః అది ఒకటి పెట్టుకుంటున్నాను 108 times. అండ్ కాలభైరవాస్తకం. సో నేనేమన్నా డిప్రెస్ లో ఉంటే ఈ 2 పెట్టుకొని మంచిగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అయిపోతాను. దట్ ఈస్ మై థెరపీ. జనరల్ గా అంటే ఇప్పుడు మీరు ఒకనొక టైంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలనుకునే గర్ల్. సో ఎక్కువగా గర్ల్స్ ట్రిప్ కావచ్చు ఇలా ఉండేవాళ్ళం. వన్స్ ఒక్కసారిగా డివోషనల్ చేంజ్. సో ఏంటంటే ఎవరైనా ఇలా చేంజ్ వచ్చిందంటే ఏంటంటారంటే లైఫ్ లో నీకు ఏదో దెబ్బ తగిలింది అందుకే మారారు అంటారు క్యాజువల్ గా. బట్ మీకు ఎలా అంటే ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ రాలేదు, హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఇలా వచ్చి ఒకసారి డివోషనల్ చేంజ్ ఎలా అనిపించింది ఇప్పుడు అనుకున్నారా? అర్థం కావట్లేదు యాక్చువల్లీ. 1-2 సార్లు కొంచెం పూర్తిగా దీపాలు పెట్టడం ఎవ్రీథింగ్ నేను ముందు కూడా చేసేదాన్ని, బట్ ఇంత చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడు దీనికోసమే టైం తీసుకొని మరీ చేస్తున్నాను అని అంటే నాకు ఎందుకు ఒక పాజిటివ్ వైబ్. దేవుడు నమ్మడం అనేది ఏదో దేవుడు నాకు ఇచ్చేస్తాడని కాదు. నేను దేవుడి దగ్గర కూడా వెళ్తే నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే నేను ఏమి కోరుకోను. ఒక పాజిటివ్ వైబ్ కావాలి నాకు. నా లైఫ్ లో నా ఆరా కోరుకుంటుంది ఓన్లీ పాజిటివ్ ఎనర్జీని. నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం ఐఎమ్ బిలీవింగ్ గాడ్ అంతే. దానికోసము నేను ఏదైనా చేస్తాను అనే మైండ్ సెట్ నాకు మారిపోయింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నాకు బాగుంది ఇది కూడా అని అనిపించింది. నిజంగా దేవుడు నమ్మినప్పటి నుంచి దట్ పాజిటివ్ ఆరా నా చుట్టూరు ఉందన్న ఫీలింగ్ ఐ ఫీల్ ఎవ్రీ టైమ్. ఇంకా పూర్తిగా డివోషనల్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే మళ్ళీ షూట్స్ బిజీ వస్తే ఇటు ఉంటుంది అటు ఉంటుంది. డెఫినెట్లీ షూట్స్ ఉన్నా లేకపోయినా ఇదే అది బాగా మేనేజ్ చేస్తాను ఫిక్స్ అయిపోయావు. కానీ జనరల్ గా టాటూస్ అంటే ఇష్టమా? నాకు అంత ఇష్టం ఏం లేదు. దిస్ ఈస్ మై ఫస్ట్ టాటూ. అప్పుడు చూపించారు లాస్ట్ టైం. ఇక్కడ ఇది నా బెంగళూరు ఫ్రెండ్స్ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకి నాది ఏది ఇచ్చింది ఆ అమ్మాయి, వాళ్ళిద్దరు
మేము ముగ్గురము ఒక్కొక్కరు స్టార్ సన్ మూన్ సో వాళ్ళకి కూడా సేమ్ సేమ్ వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది ఫ్రెండ్షిప్. యా ఫ్రెండ్షిప్. సో ఇప్పుడు ఇందాక సో అడిగిన- బెంగళూరు నుంచి వదిలేసిన తర్వాత నేను మాకు గుర్తుగా మేము ముగ్గురం ఫ్రెండ్స్ అన్నమాట. Hmm. సో నేను వాళ్ళతోనే చదివాను, నా బెంగళూరు డేస్ మొత్తం వాళ్ళతోనే గడిపాను. ఎవ్రీథింగ్ వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో అక్కడ నుంచి నేను వన్స్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము గుర్తుకి ఇది వేసుకున్నాం. సూపర్ సూపర్. అండ్ అంటే మనం యాక్ట్రెస్ కాబట్టి మనం చాలా ఇవి చేస్తుంటాం, కానీ ఒక క్యారెక్టర్ మనకి ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి లైఫ్లో ఇలాంటి సో డ్రీమ్ ఉంటాయి. సో అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా డివోషనల్. ఓకే. యా నాకు దేవుడివి చేయడం అంటే చాలా ఇష్టం. ఇష్టం అని చెప్పే పెడితే మనకి ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు మనకు అలాంటి క్యారెక్టర్స్ రావడం. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఐ లవ్ టు డూ. నిజంగా అది కానీ వస్తే యా దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ లవ్ టు డూ. సో వసంతి లైఫ్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేస్తారా? వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆబ్వియస్లీ. వచ్చాయా నెగిటివ్స్? నెగిటివ్స్ కూడా వచ్చాయండి. నెగిటివ్స్ వస్తూ ఉంటాయి, పాజిటివ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ నేను పాజిటివ్ 24/7 నా మైండ్ అనేది త్రూవర్డ్స్ పాజిటివ్నే నడుస్తుంది. ఎందుకో తెలియట్లేదు. ఎలాంటి నెగిటివ్ అనేది నేను తీసుకోవట్లేదు మైండ్కి. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా గ్రేట్, చాలా గ్రేట్ థింగ్. అది ఒకటి నేను నమ్ముతాను నిజంగా. కానీ అంటే నెగిటివ్స్ అనేది నాకు తెలిసి ఎక్కడ మీకు నెగిటివ్ అనడానికి ఎక్కడ లేదు. సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ మీరు ఏంటని మాకు తెలుసు కాబట్టి, సో ఎలాంటి థింగ్స్లో వస్తుంటాయి నెగిటివ్ అంటే ఇప్పుడు సమ్ న్యూసెస్ చూస్తాము, నాకు కొన్ని నచ్చవు, అందులో నేను మాట్లాడలేను. ఇప్పుడు ఈ సమాజం ఎలా అయిపోయిందంటే నువ్వు మంచి చెప్పినా దాంట్లో నెగిటివ్స్ ఎత్తుకుంటున్నారు, నువ్వు ఎలా చెప్పినా దాంట్లో నెగిటివ్స్ కంపల్సరీ ఎతికేవాడు ఒక్కడైనా ఉంటాడు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ ఒక్క పర్సన్ కూడా మాట్లాడుకోకూడదు అనే పాత్రలోకి నేను వెళ్ళను. నాకు వద్దు, అది కూడా వద్దు అనే పర్సన్ నేను. ఎందుకు మనకి అనే దానికన్నా కూడా మనము ఒక టాపిక్ తీసి వాళ్ళ దగ్గర ఎందుకు అనిపించుకోవడం, ఎందుకులే, ఇలా ఇలా వెళ్ళిపోతుంది నా మైండ్ అంతే. సో సోషల్ మీడియా చూసుకుంటే చాలా బిగ్ స్క్వేర్ లో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లో కూడా ఒక ఐడియాలు కాదు 4 ఐడియాలు ఉంటాయి. ఒకప్పుడు న్యూస్ చూడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పేపర్ అనేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రపంచం ఏం నడుస్తుందో తెలిసిపోతుంది మనకి. ఒక 5 minutes చూస్తే చాలు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది మనకి. అది సో అంటే మీ పర్సనల్ లైఫ్ నుంచి చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 10 years నాకు తెలిసి 90s కిడ్స్ అనుకుంటా. సో అది హ్యాపీయెస్ట్, అదే చెప్పారు కదా. సో హ్యాపీయెస్ట్ మూమెంట్లు అవన్నీ అప్పట్లో ఏంటంటే అన్ని మెమరీసే. అవును. సో ఇప్పుడు చూసుకుంటే ఏ ఒక్కటి కూడా మనకి మెమరీలా అనిపించడం, ఎందుకంటే మన చేతికి ఫోన్ రావడానికి కోసమే ఇంటర్ టైం అయిపోయి ఉంటుంది మేబీ. సో అంటే ఇంత పెద్ద స్కేల్లో సోషల్ మీడియా పెరగడం సార్ గుడ్ ఆర్ బ్యాడ్ అనుకుంటారు మీ పర్సనల్ లైఫ్? ఇట్స్ ఏ గుడ్ థింగ్ అని అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఒకప్పుడు మేబీ ఎలా చెప్పాలి, అమ్మాయిలకి నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఫెమినిస్ట్ అయిపోయా. సో నాకు మా మమ్మీ వాళ్ళ కాలంలో అట్లా నాకు అమ్మాయిలు అలా ఉండడం నాకు నచ్చలేదు. నేను డ్రెస్సింగ్ వైజ్ అలా చెప్పట్లేదు. సో ద వే ఆఫ్ ట్రీటింగ్ ఒక ఉమెన్ ని నాకు అది నచ్చలేదు. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ ఉమెన్స్ నాకు ఇప్పుడే నచ్చారు. వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, ఈక్వాలిటీగా ఉంటున్నారని నేను అనుకుంటున్నా. బట్ ఈక్వాలిటీ ఉందో లేదో నాకు తెలియదు. అవునా? అయితే ఓకే, గుడ్ థింగ్. సో ఇప్పుడైతే బెటర్ అంటారు? అయితే బెటర్, నాకైతే ఇప్పుడే బెటర్ అని అనిపిస్తుంది. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు లైఫ్ లో. ఒక మనిషికి కావాల్సింది ఏముంది, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాల్సింది. ఒకప్పుడు ఆప్షన్స్ లేవు, 90s కిడ్స్ కి ఆప్షన్స్ లేవు, ఏముందో అదే చేసుకోవాలి. సో పేరెంట్స్ ద్వారా నుంచి 90s కిడ్స్ అనేది కొంచెం బయటకు వచ్చాము. ఇప్పుడు ఏంటంటే పిల్లల నుంచి పేరెంట్స్ వెళ్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అలానే ఉంది. సో జనరల్ గా వసంతి గారు ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడతారు. సో అంటే ఇప్పుడు ఏదైనా న్యూస్లు వస్తుంటాయి చిన్నపిల్లల మీద కానీ ఇలాంటి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ నేనే. సో
అది వచ్చేటప్పుడు అంత బాధ అనిపించినప్పుడు ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేయాలనుకుంటారు. అవునవును. సో ఎందుకు మీరు పర్సనల్ లైఫ్ ఎందుకు వాయిస్ రైజ్ చేయట్లేదు? నేను అదే చెప్పాను కదా, నువ్వు మంచి చెప్పకపోతే నీకే చెడు జరుగుతుంది అక్కడ. సో ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. వెళ్తే ఇప్పుడు నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా ఆయన ఒక మాట అన్నా, మా అమ్మ ఒక మాట అన్నా, నేను అది వారం దాకా మైండ్ లో పెట్టేసుకుంటా. నాకు ఎందుకో అలాగా. అలాంటిది సో అండ్ సో థర్డ్ పర్సన్ ఏమన్నా అనేస్తే నేను తీసుకోలేను. సో నాకు వాయిస్ రైజ్ చెయ్యాలనే ఉంటుంది. నేను స్టేటస్లు పెట్టడం తప్ప నేను ఇంకేం చెయ్యలేను. సో రీసెంట్లీ డాగ్స్ ఇష్యూ ఏదైతే ఉందో, డాగ్స్ ఇష్యూ నిజంగా నాకు చాలా మాట్లాడాలనిపించింది. నాకు ఎవ్రీ కమెంట్ చూస్తుంటే, ఎవ్రీ రీల్ చూస్తుంటే ఇక్కడ వరకు వస్తుంది నాకు కోపం నిజంగా, ఏదైతే డాగ్ హేటర్స్కి. సో నాకు మాట్లాడాలనిపిస్తుంది కానీ నేను మాట్లాడలేని సిచ్యువేషన్. సో నా వాయిస్, నేను మాట్లాడినటువంటి రేణు దేశాయ్ గారు వీళ్ళు మాట్లాడారు. ఐ అప్రిషియేట్ ఫర్ దెమ్ సీరియస్లీ. వాళ్ళు ఒక సెలబ్రిటీ, మంచి హోదాలో ఉండి కూడా వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళకి అవసరం లేదు. అంటారు ఏసీ కార్లో కూర్చొని మీకేం చెప్తారని. ఆ ఏసీ కార్లో ఉండే వాళ్ళే ఈ రోజు వచ్చి ఒక డాగ్స్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళ టైం తీసుకొని మరి చెప్తున్నారు డాగ్స్ గురించి. సో దానికి కూడా కమెంట్లు తీసుకొని వస్తున్నారు. దానికి కూడా హేటర్స్ ఏమేమో మీకు తెలిస్తే, మీకు కరిస్తే తెలుస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి కరిస్తే తెలుస్తుంది, అది ఇది అని. నాకు ఎందుకో నేనైతే 1 వీక్ ఏడ్చాను కూడా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఏడ్చాను కూడా. నాకు చాలా ఇష్టం డాగ్. నా ఇంట్లో ఒక చిన్న పప్పి ఉండేది, దాని పేరు చింటూ. అది చచ్చిపోయింది. అది ఎలా చచ్చిపోయింది? మా అమ్మని కొరికి, మా అమ్మ బ్లడ్ తాగి చచ్చిపోయింది. అది దాని సంథింగ్ ఏదో పిచ్చి ఏదో పట్టినట్టుంది. మా అమ్మని కరెక్ట్గా ఇక్కడ కరిచింది. అంటారు మీ ఇంట్లో కరిస్తే తెలుస్తుంది, కానీ మా అమ్మనే కరిచింది. అట్లా అని చెప్పేసి మనము డాగ్స్ అంతా హేట్ చేయలేం కదా. సో నేను నిజం చెప్పాలంటే ఐఎమ్ డూయింగ్ హెల్ప్ డాగ్స్కి. నేను ప్రతిరోజు నైట్ నా వంతు నేను ఫీడ్ చేస్తున్నానండి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ వన్. నేను ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నేను ఏదో చేస్తున్నానని చేయలేదు. కాబట్టి కడుపు నిండుతున్నాయా, నాకు అదే కావాలి, నాకు ఇంకేమీ వద్దు, చాలా నాకు అది. సోషల్ మీడియా పెట్టాల్సిన అవసరం లేదు నాకు. కొంతమంది ఏమంటారంటే నువ్వేం చేస్తున్నారు, సెలబ్రిటీస్. ఇప్పుడు సెలబ్రిటీస్ చేస్తారు వెనకాల, చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ముందొచ్చి అది చెప్పుకున్నామంటే ఓ పోజా ఇది చెప్తున్నారు అని అంటారు. చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, మరి ఇంకేం చేయాలి అంటే. ఇప్పుడు సంథింగ్ పోస్ట్ పెట్టాము దీని గురించి అని అంటే మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేస్తారేమో అనే సెన్స్ తో పెడతాము అంతే, కానీ ఏదో నేను ఇది చేసేస్తున్నాను అనే సెన్స్ తో అయితే కాదు. సో నేనైతే ఏది పెట్టను, బట్ నేనైతే ఎవ్రీడే నేను స్ట్రీట్ డాగ్స్ కి నేను ఇస్తా మాక్సిమం. జనరల్గా నాకు తెలిసినంత వరకు ఒక డాగ్ మనం బాగా ఇష్టపడి మనం పెంచుకున్న తర్వాత తను చనిపోతే నెక్స్ట్ ఇంకో డాగ్ తీసుకోరంట. నిజం ఎగ్జాంపుల్ నేను అస్సలు తీసుకోను. నాకు డ్రీమ్ అండి షెల్టర్, డాగ్స్ కి అన్నిటికీ షెల్టర్ పెట్టాలని. బట్ అందులో కూడా నేను వాటికి అడిక్ట్ అయిపోతే అందులో దేనికైనా రేపు ఏదైనా ఒకటి అయ్యిందని అనుకో, దానికి కూడా ఫీల్ అయ్యేది నేనే. ఎందుకు ఈరోజు మనకు కనిపించిందా, దానికి ఫీడ్ చేసామా, అది హ్యాపీగా తిరగని అంతే. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మీ. ఎందుకంటే నాది ఎప్పుడైతే డాగ్ చనిపోయిందో అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను, నో డాగ్స్, నేను ఇంకా తీసుకోను. చాలా మంది అలాగే చేస్తుంటారు కదా. 2 years ఏడ్చాను. 2 years? స్టిల్ ఐ హ్యావ్ దట్. ఇదే నా డాగ్, స్టిల్ ఐ హ్యావ్. నాకు చాలా ఇష్టం అది. ఆ మూడ్లోకి నేను తీసుకురాను అసలు. ఇప్పటికి కూడా అది వాట్సాప్ డీపీ ఉంచుకోవాలంటే ఇంకా దాని గురించి మరి చెప్పలేను. ఎందుకంటే నేను కూడా యాక్చువల్ మీరు చాలా క్యూట్గా ఉంటారు, నవ్వితే చాలా బాగుంటారు. టిష్యూస్ ఆప్గో టిష్యూస్. సో లాస్ట్లో అయితే ఏడిపించినట్టున్నాను. సో థ్యాంక్ యూ. నా చింటూని గుర్తు చేశారు. సో నేను కూడా చూసేసా మీ దయ వల్ల. అంటే యాక్చువల్లీ 2 years అయిపోయినా గుర్తుపెట్టుకున్నాం అంటే నిజంగా అదైతే కాదండి. అది బిగ్ బాస్ కి వెళ్ళక ముందు చనిపోయింది. 4 years? 4 years అయిపోయింది అది. ఇంకా మీరు ఇంకా కొనకండి మన స్ట్రీట్ డాగ్. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ వెళ్తే పిల్లండి, నేను వస్తా. అంతే, నేను కొనను. బట్ స్ట్రీట్ డాగ్స్ కి ఏదేందో ఐ విల్ ఫీడ్. ఇది చచ్చిపోయినప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. ఉంటుంది మనసులో. సో
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఖచ్చితంగా couples తో కలుస్తాను అనుకుంటాను Definitely. డెఫినెట్లీ. వెళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.